నిన్ను లేకుండా చేయాలని, నిన్ను నిర్మూలపరచాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ సేవని పతనం చేయాలని, నేను బదనామం చేయాలని, నిన్ను అల్లరి పాలు చేయాలని, నిన్ను అవమాన పాలు చేయాలని, నీ పేరు వినబడకుండా చేయాలని. ఒకవేళ నీ ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట నీకు వ్యతిరేకంగా లేస్తున్నారా? కలవరపడొద్దు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిశ్చయముగా నీ శత్రుల కన్నుల ఎదుట నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కీర్తిని, ఖ్యాతిని, మంచి పేరు ప్రసాదించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వీడు ఎందుకు వచ్చాడో అనే స్థితిలో నుండి వీడు లేకపోతే ఎలా అని అనుకునే సందర్భాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. వీడిని ఎలా తప్పించాలో అని కోరుకునేవాడు కూడా వీడు లేకపోతే లేదే అనే స్థాయికి మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. గొప్ప నామాన్ని, గొప్ప పేరును, కీర్తిని, ఖ్యాతిని దేవుడికి ఇవ్వబోతున్నాడు. నిన్ను గురించి ఇక మీద మనుషులు గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నాడు.